ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్‌కి లవర్ ఉంది అంటే వాళ్ళిద్దరికీ హెల్ప్ చేయడానికే చూస్తుంటారు. కానీ ఈ సినిమాలో టైం ఎప్పుడు దొరుకుద్దా? వాళ్ళిద్దరిని ఎప్పుడు విడగొడదామా అని చూస్తుంటాడు హీరో. హలో అండి. వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 'సింగిల్' అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. శ్రీ విష్ణు, కేతికా శర్మ, ఇవానా లీడ్స్‌గా కార్తిక్ రాజు డైరెక్షన్‌లో వచ్చిన కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ ఇది. సో, ఈ ఫిల్మ్ రివ్యూ గురించి చెప్పబోయే ముందు నా ఛానల్ గనక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. సరే ఇంతకీ ఈ సినిమాలో స్టోరీ ఏంటంటే ఈ సినిమాలో మన హీరో విజయ్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ మేనేజర్‌గా పనిచేస్తూ ఉంటాడు. గుడ్ జాబ్, గుడ్ సాలరీ, వెల్ సెటిల్డ్. అయినా కానీ పాపం మనోడు ఫుల్ ఫ్రస్ట్రేషన్‌లో ఉంటాడు. దానికి రీజను సింగిల్ జీవితం. అంటే ప్రతి ఒక్కడికి గర్ల్ ఫ్రెండ్‌ని సంకలో పెట్టుకొని తిరుగుతుంటాడు. నాకు మాత్రం ఎవ్వరూ దొరకలేదని ఏడుస్తూ ఉంటాడనమాట. ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తము తన ఫ్రెండ్ అయిన అరవింద్ మీద చూపిస్తూ ఉంటాడు. ఇలా కొనసాగుతూ ఉండగా మనోడి జీవితంలోకి పూర్వ అనే ఒక అమ్మాయి వస్తుంది. తను చూడంగానే మనోడు ఫ్లాట్ అయిపోతాడనమాట. ఇంకేముంది సో ఎలాగైనా ఆమెని లవ్‌లో పడేయాలని చెప్పి అష్ట కష్టాలు పడుతూ ఉంటాడనమాట. సింగిల్ నుండి మింగిల్ అవ్వడానికి నానా రకాలుగా కష్టపడుతూ తన ఫ్రెండ్ అరవింద్‌తో కలిసి ఏదేదో చేస్తూ ఉంటాడు. సో ఇంతలోపు మనోడికి వెతుక్కుంటూ ఒక హరిణి అనే అమ్మాయి వస్తుంది. మనోడు పూర్వ అనే అమ్మాయి కోసం ఎలాగైతే కింద మీద పడి ఎలాగైనా లవ్‌లో దింపాలని చూస్తాడో, అలాగే ఈ హరిణి అనే అమ్మాయి మనోడి కోసం కింద మీద పడుతూ ఉంటదనమాట. కానీ ఇక్కడ పూర్వకి విజయ్‌కి హరిణి అన్న అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో, హరిని వదిలించుకోవడానికి విజయ్‌ని వదిలించుకోవడానికి పూర్వ ఎవరి ప్లాన్‌లు వాళ్ళు వేసుకుంటూ ఉంటారనమాట. మరి తరువాత ఏం జరిగింది? అసలు ఈ హరిని ఎవరు? తను నిజంగానే విజయ్‌ని లవ్ చేస్తుందా? లేకపోతే దీని వెనకాల ఏదైనా ప్లాన్ ఉందా? అసలు తన కథేంటి? ఇంతకీ ఈ పూర్వి ఎవరు? తనకు విజయ్‌కి ఎందుకు ఇష్టం లేదు? వీళ్ళ మధ్య అసలు ఏం జరుగుతుంది? చివరికి వీళ్ళ మధ్యలో ఎవరి ప్రేమ గెలిచింది? ఎవరి ప్రేమ విన్ అయింది? మనోడు మింగిల్ నుంచి సింగిల్‌గా మారాడా లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమా అయితే చాలా బావుంది. నవ్వి నవ్వి పొట్టైతే నొప్పొస్తుందనమాట. కామెడీ మాత్రం అసలు హద్దే ఉండదు. ఇక హీరోకి తోడు వెన్నెల కిషోర్ వాళ్ళ మధ్య వచ్చే కామెడీ సీన్స్ అయితే చాలా హిలేరియస్‌గా ఉంటాయి. ఈ సినిమా చాలా సింపుల్‌గా ఉంటది. మనోడికి సింగిల్‌గా ఉండి ఎవరైనా జంట కనిపిస్తే కడుపులో మంటొస్తది. మెయిన్‌గా మనోడి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో, అతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటది గాయత్రి అని చెప్పి. సో, సమయం సందర్భం లేకుండా మనోడు వాళ్ళని ఎప్పుడు విడగొట్టే పనిలోనే ఉంటాడు. ప్రతి విషయంలోనూ గాయత్రి పేరు తీసుకొచ్చి వెన్నెల కిషోర్‌ని ఒక ఆట బొమ్మలాగా ఆడుకుంటూ ఉంటాడనమాట. ఈ సీన్స్ అన్ని చాలా హిలేరియస్‌గా ఉంటాయి. అండ్ అలాగే హీరో లవ్ స్టోరీ కూడా అంతే. హానెస్ట్‌గా ట్రై చేయకుండా అడ్డమైన పనులన్నీ చేస్తూ ఉంటాడు. తను చేసే చేష్టలకి కామెడీ అనిపించినా హీరో క్యారెక్టర్ ఏంట్రా ఇంత వరస్ట్‌గా ఉంది అనే ఫీలింగ్ అయితే మనకొస్తది. ఇక అన్నీ తెలిసినా కూడా హరిని మన హీరో వెనక పడడం అనేది అంత కన్వీనియన్స్‌గా అనిపించదు. ఇలా వాళ్ళ లవ్ కోసం చేసే పనులతో ఫస్ట్ హాఫ్ మొత్తం గడిచిపోద్ది. ఇంటర్వెల్ ట్విస్ట్‌తో సెకండ్ హాఫ్ అంచనాలైతే పెంచేస్తది. ఇక ఫస్ట్ హాఫ్‌లో హీరోయిన్ డిస్ప్రెషన్‌తో అలా బిహేవ్ చేసినా సెకండ్ హాఫ్‌లో మంచోడు అని నిరూపించాలనే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కానీ అదైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. చాలా ఔట్‌డేటెడ్‌గా ఉంటాయి సీన్స్ అన్నీ. చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తది. కాకపోతే సాగదీయలేదు ఎక్కువ సేపు. ఇక క్లైమాక్స్ అనేది కొంచెం డిసప్పాయింటే చేసింది. కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నారు. కానీ అదైతే వర్కౌట్ అవ్వలేదు. అయినా ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండ్ హాఫ్ అటు ఇటు అనిపించినా ఓవరాల్‌గా అయితే సినిమా అయితే బావుంది. ఇక పర్ఫార్మెన్స్ వైస్ శ్రీ విష్ణు అయితే ఎక్స్‌ట్రార్డినరీగా చేశారు తన పర్ఫార్మెన్స్‌తో. తనే ఈ సినిమాకి ప్రధాన పాత్ర కాబట్టి. సో, సపోర్టెడ్ రోల్ వెన్నెల కిషోర్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బావుంది. ఇంకా కేతికేయ శర్మ వచ్చేసి ఓకే. బట్ ఇవానా పర్ఫార్మెన్స్ అయితే చాలా బావుంది. బీజీఎం కానీ, మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రఫీ అన్నీ బావున్నాయి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ఇది నా రివ్యూ. నా రివ్యూ గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకు ముందే మీరు గనక ఈ ఆహ్, సినిమా అనేది చూసినట్టయితే మీకెలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. సో, వీకెండ్ అయితే తప్పకుండా ప్లాన్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం.